ఒక కామన్ మ్యాన్ స్టాక్ మార్కెట్స్లో ఈ 5 మిస్టేకులు చేస్తారంట. ఈ 5 మిస్టేకులు చేయడం వల్లనే ఇతను అందులో ఇన్కమ్ సంపాదించలేకపోతున్నాడు, లాస్ అవుతున్నాడు. సో ఎవరైనా వాళ్ళ మనీని డబుల్ చేయాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ చూడాలంటే స్టాక్ మార్కెటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని, దానికోసం కామన్ మ్యాన్ చేస్తున్న ఒక 5 మిస్టేకుల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు మనం నేర్చుకోబోయే బుక్ వచ్చేసి లెర్న్ టు ఎర్న్. ఆథర్ వచ్చేసి పీటర్ లించ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా చాలా నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంకొక బుక్ సమ్మరీని తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇంతకుముందు వారెన్ బఫెట్ ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అనే ఒక బుక్ సమ్మరీని తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం నేర్చుకోబోయే బుక్ వచ్చేసి లెర్న్ టు ఎర్న్. ఆథర్ వచ్చేసి పీటర్ లించ్. సో ఇతను ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కొన్ని రూల్స్ చెప్పారు, మనీ రూల్స్ కొన్ని చెప్పారు అనమాట. ఈ రూల్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా మనం కోటీశ్వర్లు అవ్వచ్చు అనేది ఈ ఆథర్ చెప్తున్నమాట. సో ఈ బుక్లో అసలు స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది అనేది స్టార్ట్ చేశారనమాట. ఎగ్జాంపుల్కి ఓల్డెన్ రోజుల్లో, అంటే రాజుల కాలంలో ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఒక పర్సన్ ముందెళ్ళి రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చారంట. పర్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత అతను ఇన్వెస్ట్మెంట్ కోసం అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర మనీ అడిగి లేదా ఇంట్రెస్ట్కు పార్ట్నర్షిప్ అడిగి అతను బిజినెస్ స్టార్ట్ చేసేవాడంట. సో ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ తయారవ్వాలని స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి స్టాక్స్లో పెడతారు. అక్కడి నుంచి ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఒక స్టాక్ మార్కెట్ హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, సో ఆథర్ చెప్తున్న పాయింట్ ఏంటంటే స్కూల్స్లో, కాలేజీల్లో మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ మనీని ఎలా సేవ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయరు అంటారు. అలాగే స్కూళ్ళల్లో, కాలేజీలలో దేశభక్తి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిలిటరీకి వెళ్తే ఎంత హెల్ప్ అవుతుంది, లేకపోతే దేశానికి ఎలా సేవ చేయాలో చెప్తారు, కానీ కంట్రీ డెవలప్మెంట్కి అవసరం అవుతున్న బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎగ్జాంపుల్కి అమెరికా గ్రోత్ గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అమెరికాలో గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇండస్ట్రియల్ రివల్యూషన్ స్టార్ట్ అయింది. ఈవెన్ హిరోషిమా, నాగసాకి తర్వాత జపాన్లో గ్రోత్ ఎలా వచ్చింది, ఈవెన్ చైనా కూడా గ్రోత్ ఎలా అవుతుంది, వీటన్నిటికీ ఇండస్ట్రియల్ రివల్యూషన్తో లింక్ పెట్టారు ఆయన. ఎగ్జాంపుల్కి ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటే ఎవరైనా ఒక కంపెనీ పెడతారు. కంపెనీ పెట్టడం వల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి శాలరీస్ రావడం వల్ల వాళ్ళ లైఫ్లో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అంటే వాళ్ళు వస్తువులు కొనడం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడం అనేది పెరుగుతుంది. దీనివల్ల గవర్నమెంట్కి కూడా మనీ వస్తుంది. సో ఇలా అందరూ ఎంప్లాయ్మెంట్, అందరూ పనులు చేస్తున్నప్పుడు, ఆ పని మీద వాళ్ళకి డబ్బు వస్తున్నప్పుడు, వాళ్ళ డబ్బుతో హ్యాపీగా లీడ్ చేస్తున్నప్పుడు ఆ కంట్రీ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మరి కంపెనీ పెట్టాలంటే డబ్బులు ఎక్కడి నుంచి రావాలి అంటే ఒక కంట్రీ గ్రోత్కి ఒక కామన్ మ్యాన్ ఎలా హెల్ప్ అవుతాడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఈ బిజినెస్ మ్యాన్కి అతని దగ్గర సమ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుంది, మిగిలింది ఇన్వెస్టర్స్ కోసం వెళ్తాడు. సో ఇన్వెస్టర్స్ కోసం వెళ్ళేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్యాంక్ దగ్గరికి. సో బ్యాంకుల వాళ్ళు ఇతనికి మనీ ఇస్తారు. ఓకే, మరి ఈ బ్యాంకుకి మనీ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏదైతే జాబులు చేస్తున్నామో, ఒక ఇండియన్ పర్సన్స్ లేదా ఒక కంట్రీ పర్సన్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ శాలరీస్ను ఒక బ్యాంకులో వేస్తాడు, లేదా వాళ్ళ సేవింగ్స్ను ఒక బ్యాంకులో వేస్తాడు. వాళ్ళ ఖర్చులన్నీ పోను సేవింగ్స్ను ఒక బ్యాంకులో వేస్తాడు. ఆ బ్యాంకులో ఉన్న అమౌంట్ని వీళ్ళు కంపెనీకి ఇన్వెస్ట్మెంట్కి ఇస్తారు. సో ఈ బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఈ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. ఈ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తారు. సో ఈ శాలరీ తీసుకొని మళ్ళీ ఎంప్లాయీ ఏం చేస్తాడు, ఖర్చులన్నీ పోను బ్యాంకులో సేవ్ చేసుకుంటాడు. సో ఒక ఎంప్లాయీ, ఒక కామన్ మ్యాన్ కంట్రీ గ్రోత్కి ఇలా ఉపయోగపడతాడు. కంపెనీ పెట్టడానికి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? సో ఒకవేళ బ్యాంకు నుంచి రాలేదనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ ఏంది, మనలాంటి కామన్ మ్యాన్ అంతా మన దగ్గర ఉన్న అమౌంట్ని బ్యాంకులో పెట్టకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేస్తున్నాం. ఇన్ని రోజులు పొదుపు చేసాం. పొదుపు చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. దీన్ని ఈ పొదుపు చేసిన అమౌంట్ని డబుల్ చేసుకోవాలనుకున్నాం, అంటే ఇన్వెస్ట్ చేయడం అనుకున్నాం. ఇన్వెస్ట్మెంట్కి సేవింగ్కి చాలా తేడా ఉంటుంది. సేవింగ్ అంటే రూపాయి కూడబెట్టి ఒక అమౌంట్ తయారు చేయడం. ఆ అమౌంట్ని డబుల్ అయ్యేటట్టు చేసుకోవడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు.
సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలంటే కామన్ మ్యాన్ ఇండియా గ్రోత్కి లేదా కంట్రీ గ్రోత్కి ఉపయోగపడేది ఎప్పుడు వాళ్ళు స్టాక్స్లోకి ఎంటర్ అవుతారు, స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈయన స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు ఏ కంపెనీకి అయితే పెట్టాలనుకుంటున్నాడో ఆ కంపెనీలో పార్ట్నర్ అవుతాడు. పార్ట్నర్ అవ్వడం వల్ల ఆ కంపెనీ గ్రోత్ అవుతుంది లేదా ఆ కంపెనీ స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ స్టార్ట్ అవుతున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఇన్కమ్, ఆ ప్రాఫిట్ ద్వారా వచ్చే ఇన్కమ్ తోటి ఇటు కామన్ మ్యాన్కి హెల్ప్ అవుతుంది, ఇటు కంపెనీకి హెల్ప్ అవుతుంది. విన్ విన్ సిచ్యువేషన్. సో ఎప్పుడైతే ఇలా కంపెనీస్ అన్ని గ్రోత్ అవుతూ ఉంటాయో, బిజినెస్ అంతా గ్రోత్ అవుతూ ఉంటుందో దాని మీద డిపెండ్ అయిన పర్సన్స్ గ్రోత్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం కంట్రీ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది. సో మనం బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా మన కంట్రీ గ్రోత్కి ఉపయోగపడతాము అని ఆథర్ చెప్తున్న పాయింట్స్ అన్నమాట. ఇండియా గ్రోత్తో పాటు మన గ్రోత్ను కూడా చూసుకోవడానికి ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మిస్టేక్ చేసి స్టాక్ మార్కెట్ అన్నా మ్యూచువల్ ఫండ్ అన్నా భయపడి లాస్ అయిపోతామని భయపడుతూ ఉంటారు. సో కొన్ని ఫండమెంటల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల లాస్ అవుతూ ఉంటారు. సో ఆ ఫండమెంటల్స్ ఏంటి అనేది ఆథరు ఇందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఒక కామన్ మ్యాన్ స్టాక్ మార్కెట్స్లో ఈ 5 మిస్టేకులు చేస్తారంట. ఈ 5 మిస్టేకులు చేయడం వల్లనే ఇతను అందులో ఇన్కమ్ సంపాదించలేకపోతున్నాడు, లాస్ అవుతున్నాడు. సో ఎవరైనా వాళ్ళ మనీని డబుల్ చేయాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ చూడాలంటే స్టాక్ మార్కెటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని ఆథర్ చెప్తున్నారు. దానికోసం కామన్ మ్యాన్ చేస్తున్న ఒక 5 మిస్టేకుల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంట్లో ఫస్ట్ ఆథర్ గురించి మనం ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. ఆథర్ వచ్చేసి ఒక ఫండ్ మేనేజర్ అనమాట. ఇంటర్నేషనల్గా ఇతను చాలా ఫేమస్ ఫండ్ మేనేజర్. సో ఇతను మేనేజ్ చేసిన ఫండ్ చాలా గ్రోత్ ఇచ్చింది, చాలా సంవత్సరాలు కూడా. ఆ ఎక్స్పీరియన్స్ తోటే ఒక కామన్ మ్యాన్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు, ఆ మిస్టేక్లు కనుక అవాయిడ్ చేస్తే స్టాక్ మార్కెట్లో ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది ఈ ఆథర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆథర్ చెప్పిన మొట్టమొదటి పాయింట్ వచ్చేసి పవర్ ఆఫ్ మనీ. పవర్ ఆఫ్ మనీ అంటే చాలామందికి మనీ వాల్యూ తెలియట్లేదు అంటారు ఆథర్. ఎగ్జాంపుల్కి మీరు ఒక 20,000 సంపాదిస్తున్నారు. 20,000 సంపాదిస్తున్నప్పుడు 19,000 మీకు ఖర్చు అవుతుంది, 1,000 మిగులుతుంది. ఈ 1,000 తోటి ఏమవుతుందిలే, ఈ 1,000 ఏం సేవ్ చేస్తానులే అనుకొని అది ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి దేనికో ఆ 1,000 రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నారు అనుకున్నాం. అంటే ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడంటే ఆ 1,000 రూపాయలే కదా నా ఎంజాయ్మెంట్కు, నా ఎంటర్టైన్మెంట్కు వాడితే తప్పేంటి అనుకుంటాడు. కానీ ఒక ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తారంటే, సో ఇప్పుడు ఈ 1,000 రూపాయలని నెల నేను ఒక స్టాక్స్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్ చేసామనుకున్నాం. ఇది కంటిన్యూ ఒక 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, 1,00,00,000 రూపాయలు వస్తుంది. సో ఈరోజు నేను ఖర్చు చేసే 1,000 రూపాయలు నాకు 1,00,00,000 రూపాయలని వేస్ట్ చేస్తుంది, నాకు 1,00,00,000 రూపాయలను పోగొడుతుంది. నేను వేస్ట్ చేస్తుంది, నేను ఖర్చు చేస్తుంది 1,000 రూపాయలు కాదు, 1,00,00,000 రూపాయలని అని ఒక ఇన్వెస్టర్ ఆలోచిస్తాడు. కానీ ఈ ఆలోచనలు మెజారిటీ ఆఫ్ ది కామన్ పీపుల్కి ఉండట్లేదు. అందువల్లనే ఈ రోజే అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఈరోజు చేస్తున్న ఖర్చు ఒక 20 సంవత్సరాల తర్వాత రాబోయే 1,00,00,000 రూపాయలు అని ఆలోచించాలి అంటారు. ఇది పవర్ ఆఫ్ మనీ. మనీకి అంత పవర్ ఉంటుంది. మనీని మనం ఖర్చు చేసేది లాంగ్ టర్మ్లో ఎక్కువ రిజల్ట్ చూపిస్తుంది. అదే ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చూపిస్తుంది. కామన్ మ్యాన్ స్టాక్ మార్కెట్లో చేస్తున్న సెకండ్ మిస్టేక్, ఆథర్ చెప్తున్న సెకండ్ మిస్టేక్ ఏంటంటే టైమింగ్ ద మార్కెట్. టైమింగ్లీ మార్కెట్ అంటే ఎగ్జాంపుల్కి మీరు ఒక స్టాక్ తీసుకున్నారు, ఆ స్టాక్ 300 రూపీస్కి తీసుకున్నారు, అది 400కి వచ్చింది. ఓకే, 400కి వచ్చిన 1 డే 2 డేస్కే అది నెమ్మదిగా పడిపోతూ 350కి వచ్చింది. సో 350కి వచ్చినప్పుడు మీ స్టాక్స్ అన్ని అందులో నుంచి అమ్మేశారు, ఆ 50 రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నారు. ఈసారి మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే మళ్ళీ అది 300కి ఎప్పుడు వస్తుందా అని అబ్జర్వ్ చేస్తున్నారు. 300కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కొందాము, అది 350కో 370కి వచ్చిన తర్వాత దాన్ని అమ్మేద్దాము, ఇలా ప్రాఫిట్ తీసుకుందామని ఎక్కువ మంది కామన్ మ్యాన్ ఆలోచిస్తూ ఉంటారని చెప్తారు ఆథర్. సో ఆథర్ చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామంది కామన్ పీపుల్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు ట్రేడింగ్ చేస్తారే తప్పితే ఇన్వెస్ట్ చేయరు అని చెప్తున్నారు అనమాట. ట్రేడింగ్ ఏంది, ఇన్వెస్ట్ ఏంది? ట్రేడింగ్ అంటే ఒక అమౌంట్ 300 కొనడం, 320 350 రావడంగానే అమ్మడం, మళ్ళీ అది 300కి రాగానే కొనడం, మళ్ళీ 330 350 అవ్వగానే అమ్మడం, ఇలా ట్రేడింగ్ అంటారు. ఇన్వెస్ట్ అంటే ఏంటంటే కంపెనీని బాగా అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి ఇది ఒక 10 years బ్యాక్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇంకొక 10 yearsకో 20 yearsకో ఎంత గ్రోత్ అవ్వచ్చు, కంపెనీ ప్రొడక్ట్ ఏంది, ఆ కంపెనీ ప్రొడక్ట్ కాంపిటీషన్ తట్టుకోగలుగుతుందా, ఈ కాంపిటీషన్లో 20 yearsలో దాని గ్రోత్ ఉంటుందా, ఇదంతా అనాలిసిస్ చేసి
మీరు దాంట్లో పెట్టుబడి పెట్టేశారు. అంటే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేశారు. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పటిదాకా ధనవంతులు అయ్యారు. సో ట్రేడింగ్ చేస్తూ కోటీశ్వర్లు అయిన వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు అంటారు ఆథర్. ఏదైతే ట్రేడింగ్ చేస్తూ కోటీశ్వర్లు అవ్వట్లేదో దాన్నే కామన్ మ్యాన్ ఎక్కువగా ఫాలో అవుతున్నాడు. ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే పాయింట్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. దీనివల్లనే స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవుతున్నారు అని ఆథర్ చెప్తున్న పాయింట్. థర్డ్ వన్ వచ్చేసి లెర్న్ టు ఫెయిల్, యాక్సెప్ట్ అండ్ అండర్స్టాండ్ యువర్ మిస్టేక్స్. ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారంటే వాళ్ళు రావడమే లాభాలు ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. ఓకే, సో లాభాలు ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నప్పుడు వాళ్ళు సొంతగా అనాలిసిస్ చేయడం అనేది, సొంతగా కంపెనీల గురించి నేర్చుకోవడం అనేది, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడం అనేది, ఆ కంపెనీ ప్రాఫిట్ ఏంటి, ఎలా అనలైజ్ చేయాలి, దాని ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ ఎన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉంటుంది, దానికి ఫ్యూచర్లో ఎలాంటి కాంపిటీషన్ రావచ్చు, ఇవన్నీ అనాలిసిస్ చేయడం నేర్చుకోవాలి. కానీ అలా ఎవరు నేర్చుకోరు. సో ఏం చేస్తారు, ఇదంతా మాకు టైం లేదు, అందుకని ఎవరో ఒకరు సజెషన్ ఇచ్చేవాళ్ళని అక్కడ ఒకరిని ఇక్కడ ఒకరిని ఒక 10 సజెషన్స్ తీసుకుంటారు. ఆ 10 సజెషన్స్లో ఒక 4 సేమ్ లింకులు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయగానే బై మిస్టేక్ వాళ్ళు పెట్టిన అమౌంట్ కొద్దిగా లాస్ అయిపోయింది అనుకోండి, అంతే, ఇంకా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఆపేస్తారు. మళ్ళీ స్టాక్ మార్కెట్ జోలికి రారు. సో బస్ ఇక్కడ ఆథర్ చెప్తున్న పాయింట్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారంటే బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకుంటున్నట్టు. మీరు బయట ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి. సో బిజినెస్లో లాసులు లేని లాభాలంటూ ఉండవు. కొన్ని రోజులు లాస్ అవ్వడం, మళ్ళీ అది పికప్ అవ్వడం, ఇవన్నీ కామన్ పాయింట్స్ అయ్యి, అంతే కదా. అలాంటి వాటిని మనం లాస్ ప్రిపేర్ అయ్యి రావాలి. అంటే మినిమం లాస్ అంటూ ప్రిపేర్ అయ్యి రావాలి. తర్వాత లాభం గురించి ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఒక 10 కంపెనీలు పిక్ చేసుకున్నారు. ఆ 10 కంపెనీల్లో కూడా మీరు పెట్టిన 1000, 2000, 3000 లాస్ అయిపోతున్నాయి. కానీ ఒక్క కంపెనీ మాత్రం మీరు పెట్టిన అమౌంట్ని డబుల్ చేసుకుంటూ వచ్చింది. అంటే మీరు 9 మిస్టేకుల్ని ఆ 10ది రికవరీ చేసేస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఈ 9 ఎందుకు ఫెయిల్ అయినాయి, ఎక్కడ అనలైజ్ చేయడంలో ఇబ్బంది పడ్డాను, సో ఈసారి ఆ మిస్టేక్ జరగకుండా ఆ కంపెనీ ప్రోడక్ట్ని అంచనా వేయడంలో తప్పేసానా, కంపెనీ వాల్యూ అంచనా వేయడంలో తప్పేసానా, లేకపోతే నేను లాంగ్ టర్మ్ పెట్టకుండా ఓన్లీ ట్రేడింగ్ కోసం చూసుకున్నానా, ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే ఇది పెరిగేది అనే అనాలిసిస్ మళ్ళీ ఒక్కసారి చూసుకొని ఆ మిస్టేక్ నుంచి మనం మళ్ళీ గ్రోత్ అవ్వడానికి చూడాలి తప్ప ఒక్కసారి లాస్ అయిపోయామని చెప్పి మళ్ళీ ట్రేడింగ్లోకి రాకుండా పారిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కామన్ మ్యాన్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఎవరో చెప్పారని ఏదో కంపెనీలో పెడతాడు, అది పడిపోగానే స్టాక్ మార్కెట్ నాకు సెట్ కాదని డ్రాప్ అయిపోతాడు. అంటే నీ పర్సనల్ ఫైనాన్షియల్ గ్రోత్కి దూరం వెళ్తున్నావు, అలాగే కంట్రీ గ్రోత్కి దూరం వెళ్తున్నావు. నువ్వు అనాలిసిస్ చేయకుండా, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయకుండా, జస్ట్ చిన్న ఫెయిల్యూర్స్కి, 1-2 ఫెయిల్యూర్స్కే పారిపోవద్దు. ఓకే, దీంట్లో నుంచి డ్రాప్ అవ్వద్దు అని ఆథర్ చెప్తున్నారు. సో 4th పాయింట్ వచ్చేసి స్టాక్ ప్రైస్ డస్ నాట్ మ్యాటర్. ఎగ్జాంపుల్, కొత్త వాళ్ళు స్టాక్లోకి ఎంటర్ అయ్యారు. స్టాక్లోకి ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఇదేంటంటే, ఈ రోజున స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, ఓకే, సో ఇది 1000 రూపాయలు ఉంది, 500 ఉంది, ఇంత ఉంది, అంత ఉంది అనుకొని, ఇది మన రేంజ్ కాదులే, 100 రూపాయల్లో ఏది వస్తుంది, 10 రూపాయలకి ఏ స్టాక్ వస్తుంది, 5 రూపాయలకి ఏ స్టాక్ వస్తుంది అనేది చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టాక్ ప్రైస్ ఎప్పుడూ చూడకండి అంటారు అతను. ఎగ్జాంపుల్కి గూగుల్ ప్రైస్ చూద్దాం. గూగుల్ స్టాక్ స్టార్ట్ అయినప్పుడు ఈ కంపెనీ గ్రోత్ ఒక 20 ఇయర్స్లో 50 ఇయర్స్లో ఇంత బాగా ఉంటుందని చాలామంది అనాలిసిస్ చేశారు. ఒక మారుమూల ప్రాంతంలో కూడా ఏ కంప్యూటర్ అయినా గూగుల్ని వాడేంత స్థాయికి వచ్చింది. అంటే దాని యూజెస్ అంత ఉంది. ఫ్యూచర్లో కూడా ఇది స్టాండర్డ్గా వెళ్ళగలుగుతుందని నమ్మకం ఉంది. అంటే ఇంకో 20-30 ఇయర్స్ వరకు కూడా ఈ గూగుల్ వెళ్తుంది. బట్ ఇప్పుడు దాని స్టాక్ ప్రైస్ కాస్ట్ ఎక్కువ ఉంది. కానీ మనం తక్కువ స్టాక్ ప్రైస్కి వెళ్తే దాని ప్రోడక్ట్ క్వాలిటీ లేనప్పుడు అది మనం తక్కువది కొన్నా ఒకటే, కొనకపోయినా ఒకటే కదా. సో అది పెద్దదైనా సరే స్టాండర్డ్ అయినప్పుడు, దాని గ్రోత్ ఉంది అన్నప్పుడు, దాని గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది, దాని డెవలప్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని అనిపించినప్పుడు ఆ స్టాక్ పిక్ చేసుకుంటే అది మన గ్రోత్కి ఉపయోగపడుతుంది. కానీ జనాలు ఎలా చేస్తారంటే, ఇది ప్రైస్ ఎక్కువ ఉంది, ఇది ప్రైస్ తక్కువ ఉంది, ప్రైస్ తక్కువ ఉన్నదాన్ని తీసుకుందాం, ప్రైస్ ఎక్కువ ఉన్నదాన్ని తీసుకుందాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలా కాదు. ఇప్పుడు మార్కెట్లో దీని ప్రైస్ ఎంత ఉంది, కంపెనీ వాల్యూ ఎంత ఉంది, కంపెనీ వాల్యూకి ఇప్పుడున్న ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఈ స్టాక్స్ ప్రైస్ కంపేర్ చేసుకుంటే కంపెనీ వాల్యూ కన్నా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, కంపెనీ వాల్యూ కన్నా స్టాక్ తక్కువ ఉందంటే ఖచ్చితంగా ఇలాంటిదాన్ని పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజులు హోల్డ్ చేస్తే
దాని గ్రోత్ బాగుంటుంది, ప్రొడక్ట్ కూడా బాగుంది కాబట్టి అది పెరుగుతుంది. సో నీ డెవలప్మెంట్కి అది హెల్ప్ అవుతుంది. సో నీ ఫైనాన్షియల్ గ్రోత్కి ఇలాంటివి హెల్ప్ అవుతాయి. అంతే తప్పితే స్టాక్ ప్రైస్, ఒక క్వాలిటీ లేని ప్రోడక్ట్కి స్టాక్ ప్రైస్ తక్కువగా ఉందని ఇన్వెస్ట్ చేసి దాంట్లో లాస్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి మిస్టేక్ వల్ల ఒక కామన్ మ్యాన్ స్టాక్స్లో ఎక్కువ డబ్బు సంపాదించలేకపోతున్నాడు అంటాడు ఆథర్. ఆథర్ చెప్తున్న 5th పాయింట్ వచ్చేసి స్టార్ట్ ఎర్లీ. మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా లక్షాధికారి అవుతారు, కోటీశ్వరుడు అవుతారు అంటారు ఆథర్. ఎగ్జాంపుల్కి వారన్ బఫెట్ 10 years 11 yearsకే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. మన దగ్గర ఒక 500 రూపాయలు ఉన్న ఇన్వెస్ట్ చేయగలిగే కొన్ని కంట్రీసే ఉన్నాయి, అందులో ఒకటి ఇండియా. అదే కొన్ని కంట్రీస్లో మినిమం 30,000 ఉంటే తప్పితే వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయలేరు. కానీ మనకు 500 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మీరు ఒక స్టూడెంట్గా ఉన్నారు, మీ పాకెట్ మనీని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇన్వెస్ట్మెంటే, ట్రేడింగ్ కాదు. ఇన్వెస్ట్ చేసి వదిలేసుకుంటూ వచ్చారు. మీరు కాలేజ్ డేస్కి వచ్చేవరకు ఇటు మీ వెల్త్ క్రియేట్ అయింది, ఇటు మీ కెరీర్ కూడా డెవలప్ అయింది. ఓకే, సో అలా కాకుండా 1000 రూపాయలతో సో పాకెట్ మనీ వచ్చిన మనీతోటో లేకపోతే నానమ్మ తాతయ్య వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ మనీతోటో మీరు ఎంజాయ్ చేస్తూ పోయారనుకోండి, అప్పటికప్పుడే అయిపోయినాయి. సో అదే ఎంజాయ్ని మీరు స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ అయిపోయి కెరీర్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా దాన్ని కంటిన్యూ చేసి వచ్చారనుకోండి, ఇది మీ కెరీర్కి, మీ వెల్త్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది కదా. సో అట్లానే ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి అంటాడు ఆథర్. మీరు జాబ్లోకి వచ్చారా, జాబ్లోకి రాగానే ఒక 20% మీరు సేవింగ్కి తీస్తున్నారా, 20% మొత్తం తీసుకెళ్ళిపోయి స్టాక్స్లో పెట్టమని చెప్పట్లేదు. ఓకే, ఆ 20%ని 4 పోర్ట్ఫోలియోలుగా తయారు చేయండి. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి సేవింగ్లో కొంచెం ఉంచండి. తర్వాత సో ఫస్ట్ వన్ వచ్చేసి సేవింగ్స్కి ఎంత కేటాయిస్తారు, మ్యూచువల్ ఫండ్కి ఎంత, స్టాక్స్కి ఎంత, లేదా గోల్డ్కి ఎంత, ఇలా 4 భాగాలుగా డివైడ్ చేసేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేది స్టార్ట్ చేయండి. బట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. ఒక మంచి కంపెనీని చూడండి. ఎవ్రీ మంత్ ఒక కంపెనీ చూజ్ చేసుకోక్కర్లేదు, ఒక కంపెనీని చూజ్ చేసుకుని సంవత్సరానికి ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఇంకో కంపెనీని అనాలిసిస్ చేయండి, సెకండ్ ఇయర్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత థర్డ్ ఇయర్ ఇంకో కంపెనీని అనాలిసిస్ చేయండి, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఒక 15-20 years గోల్డ్లో పెట్టండి. గ్రోత్ అనేది, సో మీ మనీ అనేది దాదాపుగా 30 ఇంతలు పెరుగుతుంది అనేది ఆథర్ చెప్తున్న పాయింట్. కొత్తగా స్టాక్స్లో ఎంటర్ అయిన వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటి, ఈ మిస్టేక్లు రెక్టిఫై చేసుకొని డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎంత ధనవంతులు అవ్వచ్చు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. ఒకవేళ ఆ బుక్ ఎవరైనా కొని చదవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ బుక్ లింక్ ఇస్తున్నాను. ఓకే, అది కొని ఇంకా క్లియర్గా చదువుకోవచ్చు. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.